गणेशाय श्रीमहागणाधिपतये नमः। श्रीरामकृष्णगुरवे नमः। శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం. గడిచిన అధ్యాయంలో మనకు కర్మ యోగాన్ని గురించి, కర్మతత్వాన్ని గురించి స్వామి చెప్తూ దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం అని అన్నారు. ఈ కర్మయోగం అనేది నేను ఇప్పుడేదో నీకు కొత్తగా చెప్పడం అనేది కాదు. ఇది మొట్టమొదట నేను సూర్యభగవానునికి ఉపదేశించాను. ఆ సూర్యభగవానుడు మనువుకు ఈ విషయాన్ని చెప్పారు. మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు. ఈ విధంగా ఇది నేను సూర్యునికి చెప్పడం, సూర్యుడు మనువుకు చెప్పడం, మనువు ఇక్ష్వాకుకు చెప్పడం, ఇలాగ ఈ తర్వాత ఇంకా రాజులందరూ దాన్ని తెలుసుకోవటం, ఇంకా అనేకులు దీన్ని తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక పరంపరగా వస్తుంది. అంతే తప్ప ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇది ఈ చెప్పినందువల్ల దాన్ని వాళ్ళందరూ ఆచరించి వాళ్ళ ఆ సుఖాన్ని పొందినారు. కనుక నీవు కూడా ఆ సుఖాన్ని పొందు అని అన్నాడు. ఈ మాట అర్జునుడికి ఒక సందేహాన్ని రేకెత్తించింది. ఏమిటంటే, అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. బాగుందయ్యా నువ్వు చెప్తున్నది. నీవేమో ఇప్పుడు కనిపిస్తున్నావు, ఎప్పుడో సూర్యభగవానుడు అంటావు, మను అంటావు, ఇక్ష్వాకు అంటావు. మరి వాళ్ళు ఎప్పటి వాళ్ళో, నీవు వాళ్లకు చెప్పడమేమి, వాళ్ళందరూ దాన్ని పాటించడం ఏమిటి? ఈ కాల వ్యత్యాసం నాకేం అర్థం కావడం లేదు అన్నాడు. అంటే అప్పుడు శ్రీ భగవాను వాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీకు నాకు జన్మలు చాలా చాలా గడిచిపోయాయి. నాకు ఏ జన్మలు గడుస్తున్నాయనే విషయం తెలుస్తోంది, నీకు తెలియడం లేదు, ఇంతే తేడా అన్నాడు. అంటే ఇప్పుడు తానెంతటివాడు ఎప్పటివాడు అనే విషయం తనకు తెలుసు గనుక తెలియడమే జ్ఞాని లక్షణం, తెలియకపోవడమే అజ్ఞానత్వం. కనుక ఈ అజ్ఞానం అనే దాన్ని ఆయన సూక్ష్మంగా చెప్తున్నారు. నేను ఇప్పటి వాడిని కాదయ్యా, అజోపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా. నేనంటే అసలు పుట్టుకే లేని శాశ్వతమైన వాణ్ణి. నా మాయను నేనే ఆధారంగా చేసుకొని నేను అప్పుడప్పుడు ఇలా జన్మిస్తూ ఉంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు జన్మిస్తూ ఉంటాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం పెళ్ళుబికినప్పుడు నేను దాన్ని ఖండించడం కోసం ఉద్భవిస్తూ ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కనుక ప్రతి యుగంలో కూడా నేను ఇలా ఉద్భవిస్తూనే ఉంటాను, నేను ఇప్పటి వాడిని కాదు అని చెప్పాడు. కనుక కృష్ణుణ్ణి మనం అర్థం చేసుకోవడం అని అంటే ఈ దృష్టితో అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. స్పష్టంగా ఆ మాట కూడా చెప్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి
మామేతి సోర్జున. ఎవరైతే నా జన్మను గురించి కానీ, నా కర్మను గురించి, నా ప్రవర్తనను గురించి కానీ ఈ దృష్టితో తెలుసుకుంటారో వాళ్ళకి ఇక పునర్జన్మ లేదు, వాళ్ళు ముక్తిని పొందుతారు. కనుక కృష్ణ జన్మను ఈ దృష్టితో మనం అర్థం చేసుకోవాలని ఒక మార్గం చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వరుసలో ఆయన చెప్తున్నారు, నన్ను ఎవరు ఏ విధంగా సేవిస్తే వాళ్ళకు ఆ విధమైన ఫలితాలు ఇస్తూ ఉంటాను. లోకంలో సాధారణంగా కర్మ చేస్తారు, ఆ కర్మకు ఫలితం రావాలి అని కోరుకుంటారు. లోకంలో అటువంటి కర్మసిద్ధి జరగాలి అని అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ అనేది ఒకటి ఉంటే వాళ్లకు సులభంగా సిద్ధి లభిస్తుంది అని చాతుర్వర్ణ్య వ్యవస్థను ఏర్పాటు చేశాను. వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ కర్మలను ఆచరిస్తే వాళ్ళ ఫలితాన్ని సులభంగా పొందుతారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. దాన్ని వాళ్ళ బాగు కోసమని నేను ఎట్లా ఏర్పాటు చేశాను. అయితే అది నేను ప్రత్యేకించి చేశాను అనేది లేదు, ఎందుకంటే నాకు చెయ్యాలనే సంకల్పం ఏం లేదు. ఉన్నవాళ్ళు ఈ మార్గంలో వెళ్తే మంచిది అని ఆ మార్గం ఒకటి చూపించటం అయింది. కనుక దీనికి ఏదో కర్త నేను కర్తను కనుక నేను అనుభవిస్తున్నాను ఇటువంటి భావం అంతా నాకేమీ ఉండదు. నేను ఒక శాశ్వతమైన ఈ సుఖదుఖాలు ఏవి అంటని, ఈ ఫలాఫలాలు ఏవి అంటని ఒక నిర్మలమైన స్వభావ స్థితిలో ఉండేవాడిని, శుద్ధ చైతన్య స్థితిలో ఉండేవాడిని. అందుకనే నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. కనుక భగవంతుడు ఎటువంటి వాడు అంటే ఈ కర్మలకు, ఈ వ్యవహారాలకు, వేటికి అంటని వాడు అని ఎవరు తెలుసుకుంటారో అతడు నిజంగా తెలుసుకున్నవాడు. అతడికి కూడా ఈ కర్మలేవి అంటవు. అందుకని కర్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. లోకంలో కర్మ అంటుండగానే ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళడం కదా ఇంతే అని అనిపిస్తుంది, కానీ కర్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఏది చెయ్యాలి, ఏది ఏ సందర్భంలో విశేషంగా చెయ్యాలి, ఏది చెయ్యనక్కర్లేదు, ఇట్లాంటి విశేషాలన్నీ తెలుసుకోవడం అనేది చాలా కష్టమైన పని అది. అయితే ఎప్పుడు ఆ కర్మ బంధంలో నుంచి బయటపడతాడు మనిషి అంటే కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మ చేస్తూ కూడా నేను ఏ కర్మ చేయడం లేదు అనే మానసిక వ్యవస్థ కలిగి ఉండాలి. ఏ కర్మ తాను చేయకుండా ఉండి కూడా సమస్త కర్మలు నేను చేస్తున్నాను అనే మానసిక తృప్తి కలిగి ఉండాలి. ఈ తత్వం ఏ మనస్సులో ఉంటుందో అతడు బుద్ధిమాన్, అతడు నిజమైన బుద్ధిమంతుడు, అటువంటి వాడు నిజమైన యోగి. అతడే సమస్త కార్యక్రమాలను చేస్తున్న వాడితో సమానం. కృత్స్న కర్మకృత్. కనుక ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అతనికి ఏ కర్మ చేసినా తన సంకల్పంతో ఏది చెయ్యడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః. అతడు ఎలా చేస్తాడు అంటే తనకేదో కోరిక, తనకేదో సంకల్పం అని చెయ్యడు. సమస్తము భగవత్ సంకల్పంగా చేస్తాడు గనక అతనికి ఈ కర్మ బంధము రాదు. కనుక అతడు ఎట్లా చేస్తాడు? సమస్తాన్ని భగవదర్పణంగా కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పణ చేస్తాడు. ఆ చేసే విధానం ఎట్లా ఉంటుంది? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. ఆ యజ్ఞం చేస్తాడు అతడు. యజ్ఞ కర్మనే చేస్తున్నట్లుగా చేస్తాడు. ఆ యజ్ఞం ఎట్లా చేస్తాడు? అది కూడా బ్రహ్మమే అని చేస్తాడు. ఆ యజ్ఞం చేసే హవిస్సు అది బ్రహ్మమని చేస్తాడు. ఆ హవిస్సును వేసే అగ్ని బ్రహ్మమని చేస్తాడు. సమస్తము
కనిపించే సమస్తము కూడా బ్రహ్మస్వరూపంగా భావించి బ్రహ్మమే అయి చేస్తాడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కనుక అతని మానసిక స్థితి, అతని స్వభావం ఏమై ఉంటుంది అంటే బ్రహ్మమే అయి ఉంటాడు. బ్రహ్మకర్మ సమాధి స్థితి వస్తుంది. బ్రహ్మైవ ఆ బ్రహ్మస్వరూపంగానే అతడు నిలుస్తాడు. కనుక ఈ విధంగా యజ్ఞం చేస్తే అది సంపూర్ణమైన కర్మ యోగమవుతుంది. అయితే కర్మయోగం అనేది ఇంత దూరం రావాలి అంటే సాధన చెయ్యాలి. సాధన కూడా బ్రహ్మమే, సాధన కూడా యజ్ఞమే. ఎందుకంటే సాధన సంకల్పంలో మనం ఏం చేస్తాము, నాకు ఈ సిద్ధి రావాలి, ఈ బ్రహ్మార్పణ సిద్ధి నాకు కలగాలి అని చేస్తాం. కనుక అందులో అనేక యజ్ఞాలు ఉన్నాయి. మానవుల లోకంలో అందరూ ఎంతో కష్టపడి అన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నారు. ఎవరెవరికి ఏది అనుకూలమైందో, ఏది ఇష్టమైందో అటువంటి యజ్ఞాలు చేస్తున్నారని ఒక 12 విధాలైన యజ్ఞాలు చెప్పారు ఇక్కడ. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే. దైవయజ్ఞం అని ఒకరు చేస్తున్నారు, అంటే భగవత్ప్రీతికరంగా చేసే యజ్ఞం. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. బ్రహ్మాగ్ని అంటే వేద సంబంధమైన తత్వాన్ని యజ్ఞం చేస్తున్నాడు. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. ఇంద్రియాలను సంయమనం, ఇంద్రియాలను నిగ్రహించుకోవటం అనే యజ్ఞం చేస్తున్నారు. శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే తత్వాలను కూడా ఇట్లాగే యజ్ఞం చేస్తున్నాడు. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జ్ఞానంలో ఈ ప్రాణకర్మలు, ఇంద్రియ కర్మలు వీటన్నిటినీ కూడా హోమం చేస్తున్నాడు. ద్రవ్యయజ్ఞా తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశ్రితవ్రతాః. కొందరు చక్కని నియమాలు పెట్టుకొని ద్రవ్యయజ్ఞం చేస్తున్నారు. అంటే కొంత ఏదైనా వస్తువులను దానం చేయడం లాంటివి, ధనాన్ని దానం చేయడం లాంటిదో చేస్తారు. అట్లాగే ఆ ద్రవ్యాలను ఉపయోగించి ఇంకేదైనా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. తపస్సు చేసి దాన్ని భగవత్ సమర్పణం చేస్తారు. అట్లాగే అష్టాంగ యోగ సాధన చేస్తారు. కొందరు వేదాధ్యయనం, సత్య అధ్యయనం చేసి దాన్ని యజ్ఞంగా చేస్తారు. ఇలాగా అనేక కోణాల్లో నుంచి అనేక విధాలుగా యజ్ఞాలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేసేటువంటి యజ్ఞం కూడా వాళ్ళ మనస్సుకు అంటదు, వాళ్ళకు అది కర్మబంధం కాకుండా ఉంటుంది. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేపానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. ప్రాణాయామం చేస్తూ ఆ ప్రాణాయామం ద్వారా చేసే యోగం చేస్తారు కొంతమంది. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. కొంతమంది ఆహార నియమం పెట్టుకొని తద్వారా ఇంద్రియాలను నిగ్రహించుకోవడానికి, ప్రాణాలను నిగ్రహించుకోవడానికి యజ్ఞం చేస్తున్నారు. సర్వేప్యేతే యజ్ఞవిదః. వీళ్ళందరూ కూడా యజ్ఞం అంటే ఏమో తెలిసి చేస్తున్నారు. కనుక యజ్ఞక్షపిత కల్మషాః. వీళ్లకు మనస్సులో ఏదైతే దోషాలు వీళ్లకు ఉన్నాయో మనస్సులో, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఈ యజ్ఞం ద్వారా. ఇది నిజమైన యజ్ఞ విధానం అని అనేక విధాల యజ్ఞాలను ఇక్కడ భగవంతుడు చెప్పి, ఈ విధంగా మనం ప్రతి కర్మను కూడా ఒక యజ్ఞంగా చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. చేసుకొని ఆ యజ్ఞశిష్ట అమృతభుజ, ఆ యజ్ఞం తర్వాత వచ్చేటటువంటి ఫలాన్ని ఆహారంగా మనం తీసుకోవాలి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞః పరంతప. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. కనుక యజ్ఞాలు అనేక విధాలుగా ఉన్నాయి. వీటిలో అన్నీ కూడా కర్మతో సంబంధం కలిగి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జ్ఞానయజ్ఞం అనేది అత్యుత్తమమైన యజ్ఞం. అది ఆ జ్ఞానం మనకెట్లా తెలుస్తుంది, మనకెట్లా మనస్సులోకి అది గ్రాహ్యతకు వస్తుంది అంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శులైనటువంటి మహాత్ములు ఉంటారు, వాళ్ళను మనం గురుస్థానంలో పూజిస్తాం. అట్లాంటి గురు సన్నిధానానికి వెళ్ళి వాళ్లను సేవించి వాళ్ళ మనస్సుకు నచ్చేటట్లుగా మనం మన వినయ విధేయతలను ప్రదర్శించి, వినయ విధేయతలను మనసా వాళ్లకు వాళ్ళ దగ్గర చేసి, తద్విద్ధి ప్రణిపాతేన సంపూర్ణ శరణాగతి చేయాలి. పరిప్రశ్నేన చక్కగా ఏది నిజమైన సందేహమో ఆ సందేహాన్ని వాళ్ళని అడగాలి, వాళ్ళను సేవించాలి. అంటే వాళ్ళ సమాధానం కోసం మనం వేచి ఉండాలి. ఆ విధంగా చేస్తే అప్పుడు వాళ్ళు ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. కనుక మనకిది ఏదైనా ఈ జ్ఞానం అనేది రావాలి అంటే అటువంటి మహాత్ముల సన్నిధానానికి మనం వెళ్ళడం అవసరం. అటువంటి మహాత్ముల ఉపదేశం మనకు కావాలి. ఆ విధంగా మనకు జ్ఞానం వస్తుంది. అయితే అటువంటి జ్ఞానం వస్తే దానివల్ల ఎంత ప్రయోజనం అంటే, మనకు యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథోమయీ. ఈ జ్ఞానం వచ్చిన తరువాత ఎట్లా ఉంటాడు అంటే, ఇంకా మళ్ళీ అజ్ఞానం రాదు, మళ్ళీ మనకి వ్యామోహం రాదు. తనలోనే సర్వాన్ని చూసుకుంటాడు, తాను భగవంతునిలో ఉన్నట్టు చూసుకుంటాడు, భగవంతుడిలోనే సర్వం ఉన్నట్లు గమనిస్తాడు. అంతటి గొప్ప ఫలితం వస్తుంది. ఎంతటి పాపాలు చేసిన వ్యక్తి అయినా కూడా ఈ స్థితిలోకి వెళ్తే సంపూర్ణమైన శుద్ధ స్థితిని పొందుతాడు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఈ పాపాన్ని జ్ఞానం అనే ఓడతో, అంటే అది పాపం అనేది ఒక మహాసముద్రంలాగా ఉన్నా కూడా జ్ఞానం అనేది ఒక తెప్ప లాంటిది, ఒక ఓడ లాంటిది, ఒక నావ లాంటిది. దాంట్లో కూర్చుంటే మనం హాయిగా అవతలికి వెళ్ళిపోతాం. ఏ పాపము మనల్ని అంటదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. కనుక ఆ జ్ఞానం అనేది చాలా పవిత్రమైన జ్ఞానం కనుక దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు వస్తుంది ఆ జ్ఞానం మనకు సంపూర్ణంగా అంటే, ఇంతకుముందు మనం గురువులను ఆశ్రయించడం అని చెప్పాం. ఆ గురువులను కూడా ఎట్లాగా ఆశ్రయించాలి అంటే చెప్తున్నారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ కలిగిన వ్యక్తికి జ్ఞానం వస్తుంది అన్నారు. ఇక్కడ శ్రద్ధా శబ్దానికి ప్రస్తుతం వ్యవహారంలో ఒక పరిణమిత అర్థం ఉంది, పరిణామం కలిగింది. శ్రద్ధ అంటే మనం ఏకాగ్రత అనే అర్థంలో వాడుతున్నాం, కానీ ఏకాగ్రత కూడా అందులో ఒక భాగం అవుతుంది. కాకపోతే శ్రద్ధ యొక్క అసలు అర్థం ఏమిటంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణ సా శ్రద్ధా కథిత అని శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో చెప్పారు. గురువాక్యం పట్ల సత్యబుద్ధ్యవధారణ అంటే ఇది సత్యమైందే, ఆయన చెప్తున్న వాక్యం సత్యము అనే సంపూర్ణమైన విశ్వాసం. కనుక శ్రద్ధ అంటే అర్థం ఏమిటంటే విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం. కనుక ఎక్కడ సంపూర్ణమైన విశ్వాసం ఉంటుందో అక్కడ జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అటువంటి జ్ఞానం ఇంక చెరగదు, ఎందుకంటే అది నమ్మకంతో విశ్వాసంతో సాధించబడిన జ్ఞానం కనుక దానికి ఇబ్బంది లేదు. అందుకని అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదిస్తే సంపూర్ణమైన సుఖాన్ని, సంపూర్ణమైన శాశ్వతమైన నిత్యమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతాము. యోగ సన్యస్త కర్మాణం
జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. కనుక కర్మలన్నీనేమో, మనం చేసే కర్మలన్నీనేమో కర్మయోగము చేత అన్నీ అసక్తంగా సాగిపోతాయి. జ్ఞానం వల్లనేమో ఈ మహాత్ములను ఆశ్రయించటము, వాళ్ళ చెప్పిన మాట పట్ల విశ్వాసం ఉండడం, దానివల్ల మనకు సంశయం ఉండదు, ఇంకా సందేహం లేదు. కనుక సంశయం లేదు, తర్వాత ఏ కర్మ మనల్ని అంటదు. ఈ పరిస్థితిలో ఎట్లా ఉంటాం మనము? నా కర్మాణి నిబధ్నంతి, ఈ కర్మలేవి మనకి బంధకారణం కాదు. కనుక ఎన్ని పనులు చేస్తున్నా, అందులోనే జీవిస్తూ ఉన్నా కూడా ఏ కర్మ కూడా మనస్సును అంటి బాధించదు. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత. అందువల్ల అజ్ఞానంతో వచ్చిన ఈ సందేహాన్ని, నాకు సందేహం ఎలా చేయాలి, ఇది నాకు ఈ సందేహం కలిగింది, ఇటువంటి సందేహాలు ఇంకేమీ ఉండవు. సర్వ సందేహాలు జ్ఞానంతో తొలగిపోతాయి. కనుక జ్ఞానం అనే ఖడ్గంతో సందేహం అనే ఈ సమస్తాన్ని ఖండించి వేసి నిస్సందేహమైన సంపూర్ణమైన విశ్వాసపూర్వకమైన స్థితిని పొంది జ్ఞానాన్ని మనం సంపాదిద్దాము అని జ్ఞానయోగంలో మనకు సంపూర్ణ విశ్వాసం పట్ల ఒక నిబద్ధతను కలిగి ఉందాము అని భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణం.